జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటారు. ఇవాళ విడుదలైన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 4, 5, 6, 9, 10, 12, 14 ర్యాంకులతో శ్రీ చైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాప్ ర్యాంకుల్లోనూ టోటల్ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసుకెళ్లింది. Congratulations and thank you, Jyotiraditya. In open ఆల్ ఇండియా 1వ ర్యాంక్ రాఘవ శర్మ, 4వ ర్యాంక్ రిధమ్ కేడియా, విశాల్ కుమార్ 5వ ర్యాంక్, రాజ్దీప్ మిశ్రా 6వ ర్యాంక్, హేమంత్ 9వ ర్యాంక్, సుహాస్ 10వ ర్యాంక్ని సాధించారు. ఓపెన్ కేటగిరీలో టాప్ 5లో 4 ర్యాంకులతో పాటు టాప్ 100లో 27 ర్యాంకులు, టాప్ 1000లో అత్యధికంగా ఆల్ ఇండియా ర్యాంకులను శ్రీ చైతన్య విద్యార్థులు సొంతం చేసుకున్నారు. వీరిని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మా అభినందించి మెడల్స్తో సత్కరించారు. First rank Raghav Sharma to patu All India Open category lo. We have 4th rank from Rhythm Kedia with 337 marks. We have 5th rank from Kushal with 334 marks. And then Rajdeep Mishra at 6th rank with 333 marks. And then we have Dhruvin and Suhas, both of them at 329 marks. The anta narrow ga unnai as we go from 5 to 10 ranks anedi. So this year, last year, if you look at it, we have won first, second, third, fourth and 7th ranks in Sri Chaitanya. 5 ranks contribution last year only. Year we are able to continue that, and hopefully next years koda we will plan for it and will work with the students. అయితే ప్రతి ఇయర్ కన్సిస్టెంట్గా ఈ రకమైన రిజల్ట్ ఎలా వస్తుంది, నాట్ జస్ట్ ద బిలో 10, ఇప్పుడు బిలో 100 కూడా వీ హ్యావ్ ఎ గుడ్ వెరీ గుడ్ నంబర్, అండ్ బిలో 1000 we're extremely happy. ఇప్పుడు లాస్ట్ మంత్ ఏప్రిల్లో మెయిన్స్ ఎగ్జామ్లో కూడా బిలో 1000 in Sri Chaitanya was extremely high, right? It's phenomenal number. ఇప్పుడు అడ్వాన్స్లో కూడా we are seeing similar numbers. And that makes me extremely proud and happy because every campus, every branch of Sri Chaitanya is working towards developing students below 1000 ranks పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఉన్న స్టూడెంట్స్తో 2 years long program, కొంతమంది పిల్లలు మా టెక్నో స్కూల్ పిల్లలు కంటిన్యూ అవుతున్నారు, అండ్ కొంతమంది 11th జాయిన్ అయిన పిల్లలతో కూడా బిలో 1000 కానీ నంబర్ పెరిగితే డెఫినెట్లీ పిల్లలకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, బెటర్ యూనివర్సిటీస్కి వెళ్తారు. దట్ ఈస్ అవర్ గోల్. డాక్టర్ గారు ఇనీషియల్లీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది కూడా ఆల్ ఇండియా లెవెల్ ఐఐటీస్ ఎన్ఐటీస్కి మెజారిటీ ఆఫ్ తెలుగు పిల్లలు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇప్పుడు అది మొదలైంది ఆ పోరాటం అనేది. ఇవాళ ప్రతి స్టేట్కి స్ప్రెడ్ అయ్యి నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు ఒక్క 2 years ఆగితే ఇదే కాంట్రిబ్యూషన్ మీరు ప్రతి స్టేట్ నుంచి చూస్తారు. ఇప్పుడు వీ హ్యావ్ ఎ చండీగఢ్ శ్రీ చైతన్య స్టూడెంట్ హియర్, వీ హ్యావ్ ఎ ముంబై మహారాష్ట్ర స్టేట్ టాపర్ ధ్రువిన్. So he is also here today. So not just the Telugu states. Of course, Telugu states lo manaki eppudu a majority undi. We are the leaders in it, either IIT or NEET, no doubt about it.